అప్పాజీ, ఈ పెన్సిల్వేనియా నగరం చాలా సుందరంగా ఉంది. అవును రాయ, మన కవులందరూ మరియు పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, డెలవేర్ నుండి చాలా సభికులు మీ రాక కోసం వేచి ఉన్నారు. తక్షణమే సభలోకి వెళ్దాం. కవిశ్రేష్ఠులకు వందనములు. నమస్కారం మహారాజా. ఆశీనులు కండి. అప్పాజీ, సభని ప్రారంభించండి. కవి పుంగవలారా, సభికులందరికీ మీ పరిచయాలు చేసుకోమని ప్రార్థన. నిన్నటి సభలో చర్చించుకున్న పద్యం పూర్ణ గురించి కూడా చెప్పండి. నా పేరు వర్ణసాని పెద్దన్న. నేను మను చరిత్ర రచించాను. నిన్నటి సభలో అప్పాటి గారు ఒక సమస్య ఇచ్చారు. నాకు ఆ సమస్య ఈ సభలో చెప్పాలని ఉంది మహారాజా. అవశ్యం పెద్దన్న గారు. మరి మీకు నేను 4 పాదం ఇచ్చాను కదా, అప్పుడు మీరు మిగిలిన 3 పాదాలు చెప్పమన్నాను కదా. అవును అప్పాజీ, మరి పెద్దన్న ఎదుటన్నా సత్యము కాదే. నేను ఎత్తునట అది సత్యమత. అది ఆయన ఇచ్చిన సమస్య. నేను ఇలా చెప్పాను. గిరిజాహరణను చూపుచు వరధర్మము రాజుగాల వాసిల్లుచుండరు. హరునికి వాహనలాడుకు మరి పెద్దన్న ఎదుటన్న సత్యము కాదు. చాలా బాగా చెప్పారు. అంతా సరస్వతి కథ. మరి మీరేం చెప్తారు? శివపార్వతులను ఎవరు కొమ్మును మధ్య నుండి చూస్తామో ఆ ఎద్దుకి దయ, దానము, ధర్మము మరియు సత్యము అనే 4 గుణాలు పాదాలుగా ఉంటాయో, శివునికి వాహనముగా ఆ ఎద్దే పెద్దన్న అన్ని నిజమే మరి అని చక్కగా చెప్పారు. మీకు మీరే సాటి. నా పేరు జోజుకి. నేను కాళహస్తీశ్వరుని భక్తులను. కాళహస్తీశ్వర మహాత్యం అనే గ్రంథాన్ని రచించాను. మీ పలుకులు రచనాశాలి తేనె త్రాగినట్లు ఉంటాయి. ఈ మధురిమ ఎలా వచ్చిందో అంతా పరమేశ్వర కటాక్షం. నాకు అప్పాజీ ఇచ్చిన సమస్య కన్న తల్లికి ఎప్పుడు అన్నం వినదు, కన్న తల్లికి ఎప్పుడు అన్నం పెట్టకు అని. ఇంత క్రూరమైన సమస్యని మంచి వచ్చేలా చెప్పమన్నారు. స్వార్థికంగా తను శుభాన్ని తెచ్చి అమ్మ చేతికిచ్చి అడుగు కానీ కొలిచి పూట కొక్కింత చొప్పున కన్న తల్లికి ఎప్పుడు అన్నం వినదు. డబ్బులు వీలైతే అమ్మకిచ్చి ఆవిడ దగ్గర నుండి తీసుకోవాలి, కానీ కొలిచి